ఆత్మీయ సౌందర్యవంతులుగా ఉన్నారు. ఈ మాటలన్నీ మనం ఎందుకు చెప్పుకున్నామంటే మహిళలకు నేర్పించవలసింది చాలా ఉన్నాయి. మనం ఏమాత్రం అప్పుడే రాదులే, అప్పుడే ఏం తెలుస్తుంది, స్కూల్కి పంపించమంటే ఉంటేనే ఇప్పుడు కాదు వచ్చే సంవత్సరం వాళ్ళ మామ కొంత ఆపారు. ఆ తాతయ్య గారికి వాళ్ళ మామకి ఆడుకుంటా ఉన్నదని స్కూల్కి వెళ్ళకుండా కొంత ఆపేసి అది వాటికి వాళ్ళకి ఇంగ్లీష్ వచ్చేసినప్పుడు దేవుడి స్తోత్రం. అలాగే నేర్చుకోవాల్సిన విషయాల్లో మనం చిన్నప్పటి నుంచి వారికి నేర్పిస్తే కనుక ఖచ్చితంగా రానున్న దినాల్లో మన పిల్లలను బట్టి మనం సంతోషిస్తాం. మాట చెప్తారు కదా, పుత్రోత్సాహం తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడే కలుగుతుంది, ఆ పుత్రుడు పెరిగి పెద్దవాడై ప్రయోజకుడు అయినప్పుడు అప్పుడు నేను ఆ సంతోషం నీవు నేను చూడాలి, ఆనందించాలి అంటే కనుక, ఆ సంతోషాన్ని బట్టి ఆనందించాలంటే కనుక ఇదిగో చదవబడిన మాటలు, చెప్పిన మాటలు గుర్తు చేసుకుని మనము బిడ్డలిచ్చినందుకు, ఆయన సమీపంగా ఉన్నందుకు కృతజ్ఞతలు చెల్లించేవారిగా ఉండాలి. రెండవదిగా ప్రభు యొక్క శిక్షలను బోధనలను పెంచేవారిగా ఉండాలి. మూడవదిగా వాళ్ళ కోపం రేపకూడదు చెప్పింది కదా. అలాంటి చిన్న చిన్న విషయాల్లో కొన్ని మెలుపులు కలిగి ఉంటే కోపం రాదు. వాళ్ళ చిన్నప్పటి నుంచే మనం ప్రేమించేవాడు. ఇప్పుడు ఆ పిల్లల్ని ఓ ముద్దెట్టు అడగవసరం లేదు, అమ్మ ఐ లవ్ యూ అని ఆడే ముందుతాడు. డాడీ కొంచెం నాకు తెచ్చారని చెప్పేసి ఆడే అర్థకుంటాడు. ఎందుకంటే ఆ ప్రేమను వాడు గుర్తించేలాగా మనం నేర్పించాలి. నేను ముగిస్తున్నా, అర్థమైందా? మన పిల్లలకి ఎవరైనా మామలైనా కానీ మీరు కూడా ఆ చిట్టుపట్టు మాటలకి గారం పెట్టకండి. ఏమైనా ఉంటే కనుక ఇవ్వాల్సింది ఉంటే కనుక బ్యాంకుల్లో ఏంటి లేదా వస్తువుల లోపల ఇవ్వండి, కానీ మాటల్లోనూ క్రమశిక్షణలోనూ పర్లేదు. లేదా వెనకాల ఆ తల్లిదండ్రులు శిక్షించినప్పుడు వెనకాల వెళ్ళి అడ్డుపడదు. ఏ తల్లిదండ్రులు కూడా పిల్లలు ఏదో అయిపోవాలని శిక్షిస్తారా? వాళ్ళు సరిగ్గా ఉండాలని శిక్షిస్తారు. వాళ్ళు చెప్పాలనుకుంటే లక్షణం తర్వాత మాట్లాడాలనుకుంటారు, లేనప్పుడు మాట్లాడుకోవాలి తప్ప వాళ్ళ ఎదురుగానే తండ్రి పడుతూ ఉంటే తల్లి వెళ్ళి, లేదా తల్లి పడుతూ ఉంటే తండ్రి వెళ్ళి సపోర్ట్ చేసినట్టు పిల్లలు ఆ శిక్షను గుర్తించారు సరికదా. తర్వాత మమ్మల్ని కానీ మా ఆనందాలే అది అలా కాకుండా ప్రభు యొక్క శిక్షలో బోధనలను పెంచడానికి దేవుడిచ్చిన ఈ సంవత్సరం దయాకిరీటాన్ని బట్టి మనిషికి వచ్చిన 5వ సంవత్సరం నుంచి కూడా ప్రతి జ్ఞానేంద్రియ వృద్ధి చెందుతాయి, జ్ఞానం తెలుసుకుంటారు. అందుకనే గవర్నమెంట్ రూల్ ప్రకారంగా కూడా 5వ సంవత్సరంలోనే స్కూల్లో ఉన్నాయి, అంతే కదా. అంటే 5వ సంవత్సరంలో ఏమవుతుందంటే కనుక ప్రతిదీ కూడా వారు క్యాచ్ చేస్తారు, ప్రతిదీ కూడా వారు తెలుసుకుంటారు. అందుకనే ఎలాగ 5వ సంవత్సరంలోకి వచ్చింది కాబట్టి ఆ పిల్లలకు వృద్ధి చెందేలాగా, అది జ్ఞానం కలిగేలాగా, ప్రవచించే కుమార్తెలాగా, భోగ్యవారి కుమార్తెలాగా అలాంటానికి మనం నేర్పినట్లయితే దేవుడు ఆ ఉన్నతమైన కృపకు పాత్రలను చేసి ఆశీర్వదించి నడిపిస్తాడు. అటువంటి ఆశీర్వాదాలు వాటికి దేవుడు పరిశుద్ధాత్మ సహాయ సన్నిధి అనుగ్రహింపబడును గాక. దేవుడి మాటలు మనందరి వెనుకలో దీవించి ఆశీర్వదించుకుంటారు.